అప్పటికప్పుడు సింపుల్గా చేసుకుని టేస్టీ టీ టైమ్ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపిండిని ఒక గిన్నెలో యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, పావు స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ వాము ఈ విధంగా చేత్తో నలుపుకుని వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన ఆయిల్ వేసుకోవాలండి. మొత్తం కలుపుకుని పక్కన పెట్టుకోండి. మనం బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. ఇవి బజ్జీ మిర్చి ఘాట్లు పెట్టుకుని ఈ విధంగా శనగపిండిలో ముంచుకుని వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి. ముందు నేను 2 వేసి ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత మిగిలిన బజ్జీలు వేస్తున్నాను. ఇలా మొత్తం అన్నిటిని వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసి తీసుకున్నారంటే బజ్జీలు రెడీ అయిపోయినట్టే అండి. నాకు బజ్జీలు వేయగా మిగిలిన పిండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఒక ఆనియన్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసేసుకుని ఈ పిండిలో వేసేసుకుని ఆనియన్ పకోడా వేసేస్తున్నాను. మెత్తటి పకోడీ ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేసుకోవాలండి. ఈ పకోడాలను కూడా ఇవి 2 వైపులా తిరగదిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ పకోడాలని ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకోండి. అంతేనండి. టేస్టీ సింపుల్ అండ్ టీ టైమ్ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.